గడగడ వణిగిపోయారంట ప్రజలు. మరి ఈరోజు నీవు ఆయన కృపను పొందలేదా? ఎంతమంది ఆయన కృపను పొందేమో పొందలేదా? కృప పొందిన మనం కృతజ్ఞత ఉండాలిగా. పైగారు ఏం చేయాలా? కృతజ్ఞత అంటే ఏం లేదు. మొదటి స్థానం ప్రభువుకు పెట్టి నీ జీవితంలో. మొదటి స్థానం ప్రభు కంటే ఏది చేయాలన్నా ముందు దేవుణ్ణి పెట్టు. మొదటి స్థానం అంటే భార్య భర్త పిల్లలు కాదు, భర్త అయిన భార్య అయిన ముందు దేవుణ్ణి పెట్టు. దేవా నేను ఇది చేయాలనుకుంటున్నా. నిద్ర లేవగానే దేవా నీకు స్తోత్రం. బయటికి వెళ్తున్నప్పుడు దేవా నీ కృప నాకు చాలును. హల్లెలూయా. ఈ కృప ఎప్పుడైతే నువ్వు వాడడం స్టార్ట్ చేస్తావో కృపలో సాతాను కూలిపోతాడు. ఆమేన్ చెప్పు. కృపలో ఏం చేస్తాడు? ఇప్పుడు అది మనల్ని ఎక్కాలా, మనం దాన్ని ఎక్కాలా? ఎస్ సార్ నో. కృప నీ మీద ఉంటే నువ్వు దాని మీదకి ఎక్కుతావు. కృప నీ మీద లేకపోతే అది నీ మీదకి ఎక్కింది. అర్థమవుతుందా? ఎంతమంది కృప కావాలి? కృప కావాలంటే నీలో ఉన్న తాసుపాం కళ్ళ పక్కన పెట్టాలా? తాసుపాం కళ్ళంటే దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారంగా తిరిగే ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి వ్యసనాలు చంపేయాలి. అప్పుడు మనము కృప పొందుతాం. ఏం పొందుతాం? యేసు ప్రభుని నమ్మడం అంటే మన జీవితాన్ని మనం వదిలేసుకోవడమే. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన అంటాడు, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను దేవుడు తన కృపలో తన పరిచర్యకు నియమించుకున్నందుకు ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. నన్ను ఆయన కొన్నాడు, నీవు నీ సొత్తు కాదు అంటాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గుండెలు మేము చేసుకొని చెప్పాలి, నీకు జ్వరం వస్తే ఏ మందులు వాడకుండా నీ జ్వరం తగ్గించుకోగలిగే శక్తి నీ దగ్గర ఉందా? చెప్పండి. సరే, ఒకవేళ పక్షవాతం వచ్చింది చెయ్యి, ఎవరు సపోర్ట్ లేకుండా ఈ చెయ్యి లేపగలిగే సత్తా మన దగ్గర ఉంటుందా? చెప్పండి. కాలు అడిగేయగలమా? నోరు మాట్లాడగలమా? కళ్ళలో నలకబడితే కళ్ళు కూడా తెరవలేని పరిస్థితి మనది కదా. కళ్ళల్లో నలకబడితే కళ్ళు కూడా తెరవలేని పరిస్థితి. చెవులో ఒక గుల్ల లేచిందంటే రెయ్యం మగలు నిద్రపట్టదు కదా. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే రాత్రి అంతా తీపులు తీస్తూ ఉంటుంది. చేతికి ఒక గాయమైందంటే ఒక బ్లేడ్ గీసుకోవడమో లేకపోతే ఒక కత్తి తెగడమో ఇక 2 రోజులు 3 రోజులు పనిచేయం. చిన్న వాటికి మన బాడీ మనకు సహకరించట్లే. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆరోగ్యంగా కూర్చున్నాం. కారణం ఎవరు? ఆయన కృప. గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా. ఆయన కృప మన మీద ఉన్నంత వరకు అపవాదికి అపజయమే. కృప లేదనుకో మనం సాతాను గడికి దొరికిపోతాం. లోకమంతా పౌలుని ఏమంటుంది తెలుసా? వెర్రోడు అంటుంది. కానీ పౌలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి విలువైన వాడను. గట్టిగా చెప్పట్లా. నువ్వు దేవుని దృష్టికి విలువగా కనపడాలా. నీ కుటుంబం, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, ఊర్లో వాళ్ళు అందరు నిన్ను వెర్రిబోగులదానా, వెర్రోడా, నీకేం పని లేదా, నువ్వు తిక్కలోళ్ళలాగా ఉన్నావు, పిరికోళ్ళలాగా ఉన్నావు, పనికిమాలోళ్ళలాగా ఉన్నావు అని ఈ లోకం నిన్ను విమర్శించినంత మాత్రాన నీ ఆశీర్వాదం పోదు. నీకున్న ఆస్తులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళవు. నువ్వు ఎంతైతే విమర్శింపబడతావో, ఎంతైతే దూషింపబడతావో అంతగా దేవుడు నిన్ను మెట్లెక్కించడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. నిన్ను మెట్లెక్కించడం స్టార్ట్ చేస్తాడు దేవుడు. అదే పౌలు జీవితంలో కానీ విశ్వాసుల జీవితంలో కానీ జరిగింది. లోకమంతా అనుకున్నారు పేతురు, యోహాను, బర్తలోమై వీళ్ళందరినీ, వీళ్ళేడో వెర్రోళ్ళరా, విద్య లేని పామరులరా అన్నారు వాళ్ళని. విద్య లేని పామరులు ఏం చేశారు తెలుసా?
వాళ్ళు దేశాన్ని తల్లకిందులు చేసే గొప్ప నాయకులుగా దేవుడు లేపాడు. గట్టిగా చెప్పట్ల. ఈరోజు వాళ్ళు పేరెత్తితేనే గడగడ వణికిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు. ఇప్పుడు మన తర్వాత జనరేషన్కి ఏసు అంటే ఎవరో తెలియదు. ఇక ఎందుకు తెలుసా? దీన్ని ముందుకు వెళ్ళనీయకుండా మధ్యలో బ్రేక్ చేసేస్తారు. ఇక రాబోతున్న దినాల్లో అవసరమైతే బైబిల్ని కూడా గాలి చేసే పరిస్థితికి ఆల్రెడీ కాలుస్తున్నారు. రాబోయే కాలంలో మన తర్వాత అయిపోయిన జనరేషన్, ఇంకా తర్వాత జనరేషన్లకి ఈ బైబిల్ని తీసుకొని పోనీయరు. ఎందుకంటే అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు అని. ఇక రాబోతున్న దినాల్లో కూడా మనకు కూడా కరువు అయిపోతుంది. మనం వెళ్ళే దారిలోనే బైబిల్ చేతుల్లో గుంజుకొని తగలబెట్టేసే దినాలు వచ్చేస్తున్నాయి. మరి అలాంటి పొజిషన్లో నీవు సిద్ధపడ్డావా? నీవు సిద్ధపడ్డావా? చాలామంది నన్ను అంటారు, అయ్యా మంచి లైఫ్ వదిలేసుకొని సేవలోకి వెళ్ళిపోయావు, సంపాదించుకునే దినాల్లో సంపాదించుకోవాలి కదా, మంచిగా డబ్బు సంపాదించుకొని బాగా బతకచ్చు కదా. ఇప్పుడు నేనేమయ్యా బాగా బతకకుండా? మనిషికి ఏం కావాలండి? మనం సచ్చేదాకా కడుపు నిండా అన్నం కావాలి, అంతేనా? మనిషికి ఏం కావాలండి? అప్పులు లేకుండా, దిగులు లేకుండా, కడుపు నిండా అన్నం, చెప్పండి, కంటి నిండా నిద్ర, అంతేనా కావాల్సింది? కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర, ఈ రెండు ఉంటే చాలు. తర్వాత చచ్చిపోయినా రాజు ఎవరో మిగతా దేవుడు. సంపాదించి వదిలేసిపోవడం నయమా? అమ్మ పిల్లలకు కావాలి కదండి. ఒక ఆయన అంటే పెద్ద ఆయన సచినో ఎవరో గంగూలీ అనుకుంటా, సచినో గంగూలియో ద్రావిడో ఆస్తులు అమ్మంట అనాథ శరణాలయానికి రాశాడంట. కపిల్ దేవ్ ఎవరో మొత్తానికి ఎందుకు రాసావని అడిగాడంట. నేను కష్టపడి పైకి వచ్చా, కొన్ని కోట్లు సంపాదించా. ఇప్పుడు నేను ఈ సొమ్ము నా కొడుకు ఇచ్చాను అనుకో, వాడేమవుతాడు చెప్పండి? ఒక దొంగ అవ్వచ్చు, ఒక త్రాగుబోతు అవ్వచ్చు, ఒక వ్యభిచారం అవ్వచ్చు. వ్యభిచారం అంటే ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి అమ్మాయిల దగ్గరికి వెళ్ళొచ్చుడు, అమ్మాయిలకు దొంగ పెట్టచ్చు, లేకపోతే సామాసగాలను తీసుకొచ్చి వాళ్ళకి మందు పోపించి అనేకుల్ని సారాయిలు తాగే దొంగలుగా తయారు చేయొచ్చు. కాబట్టి వీడికి నేనేం చేయాలంటే వీడికి ఈత నేర్పాలి అన్నాడు. ఈత నేర్పడం అంటే ఏంటంటే వాడు సమాజంలో ఎలా బ్రతకాలో వాడి కాళ్ళ మీద వాడే నేర్చుకోవాలి. కాబట్టి వీడికి ఈ సొమ్మిచ్చి నా కొడుకు జీవితాన్ని నేనే పాడు చేయకూడదు, అందుకే నేను జ్ఞానం కలిగి ఈ ఆలోచన చేశాను అన్నాడు. అప్పుడు అన్నారు, అందరూ క్లాప్స్ కొట్టారు. ముందు తిట్టిన వాళ్ళందరూ తర్వాత క్లాప్స్ కొట్టారు. ముఖేష్ అంబానీ కొడుకు అందరికీ తెలుసు, మొన్న పెళ్ళి అయింది. 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. వాళ్ళ నాన్న సంపాదిస్తున్నాడని ముఖేష్ అంబానీ కొడుకు ఏం చేశాడు తెలుసా? డైలీ తింటా ఉండడంట, ఏ పని చేయకుండా కూర్చుంటా ఉండేవాడు. తినేవాడంట, కూర్చునేవాడంట, తినేవాడు, కూర్చునేవాడు, తింటం కూర్చోవడం. ఇదే పనిలో మనోడు పని మొదలు పెట్టినాక వాడు దాదాపు 400 కిలోలు ఏం పెరిగాడు. నేను, అబ్రాము, సురేంద్ర అన్న, నందుబాయ్, యేసు అందరం కలిపితే 500 ఉంటాం కదా. 5-6 కలిసి నిలబడితే తక్కిట్లో 500 కిలోలు వస్తాం. కానీ వాడొక్కడే 500 కిలోలు ఉంటాడంట. వాడి ఒంట్లో గుండె ఎంత ఉంది, పేగులు మహా అయితే ఎంత ఉంటే వాడు ఒంట్లో పేరకపోయిన కొవ్వు 500 కిలోల కొవ్వు. 500 కొవ్వు ఉన్నటువంటి వాడు బతుకుతాడా? ఇప్పుడు ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న తలగొట్టుకుంటా. ఇంకోటి విచిత్రం ఏం తెలుసా? వాడు ఏసీలోకి వెళ్తే చచ్చిపోతాడు. ఏసీ గాలి తగిలిందంటే చచ్చిపోతాడు వాడు. ఎన్ని కోట్లకు అధిపతి? ప్రపంచ కుబేరుల్లో వాడు 2వ స్థానంలో ఉన్నాడంట. ప్రపంచంలో కుబేరుల్లో వాడు 2వ స్థానంలో ఉన్నాడంట వాళ్ళ నాన్న ముఖేష్ అంబానీ. అంటే ఎవరంటే
ఈ రోడ్ల మీద పెట్రోల్ బంకులు ఉన్నాయి కదా, రిలయన్స్ పెట్రోల్ బంపులు అన్నీ వాళ్ళయే. జియో ఫోన్ ఉంది కదా, జియో సిమ్ములు ఆయనయే, జియో ఫోన్ అయిందే. తర్వాత స్టాక్ మార్కెట్లు, రిలయన్స్ షాపింగ్ మాల్స్, షర్ట్లు, మొబైల్స్ అన్నీ ఏ టు జెడ్. వాడు చరిత్ర తెలుసుకుంటే నిన్న 1 గంటకు 90 కోట్లు వస్తాయంట వాడికి. ఎంత 1 గంటకు 90 కోట్లు అంట. ఒక 2,000 రూపాయల నోటు కింద పడిపోతే వాడు వంగి ఆ 2,000 రూపాయల నోటు తీసుకునే లోపు ఆ టైంలోనే వాడి అకౌంట్లోకి దాదాపు 40,000 వచ్చి పడతాయి అంట. వాడి అకౌంట్లోకి దాదాపు 40,000 వంగి తీసుకునే లోపే 40,000 వచ్చి పడతాయి అంట. గంటకు 90 కోట్లు అంట. మరి గంటకు 90 కోట్లు అంటే సాయంత్రానికి మీరు చెప్పాలా? 12 గంటలకి ఎన్ని కోట్లు వచ్చి పడతాయి? ఇక 100 కోట్లు వేసుకో, 1,200 కోట్లు వచ్చి పడతాయి ఒక రోజుకి. 1,200 కోట్లు ఇక్కడ మనకు వచ్చినాయి అనుకో, మన పరిస్థితి ఎట్టుంటే చెప్పండి. అక్కడ నేను నేల మీద తిరుగుతాం మీరు చెప్పాలా? కానీ వాడికి అన్ని వేల కోట్లున్నా పిచ్చోడు తిరిగినట్టు తిరుగుతాడు, ఒక సొక్క లంగోట ఒకటి వేసుకొని. చూసారా ముఖేష్ అంబానీ? పిచ్చోడు తిరిగినట్టు తిరుగుతారు, కానీ వాడు పక్కన ఉన్న బాడీ గార్డ్లే బాగుంటారు. వాడికంటే గన్నులు పట్టుకొని సూటు బూటు వేసుకొని వాడు పక్కన కళ్ళజోళ్ళు పెట్టుకొని తిరుగుతుంటారు. వాడు మాత్రం బాగా సాదా సీదాను సొక్క లాగులాగా ఒకటి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు వస్తున్నాడు అని అంటే దాదాపు వెనకాల వాడు కొన్న కార్లు అంట 1,500 కార్లు అంట. వాడి ఇంట్లో కార్లు పెట్టుకోవడానికే 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో పెట్టాడంట. 6 ఫ్లోర్లు 1,500 కార్లు ఉన్నాయంట వాడి దగ్గర. ఒక్కొక్క కారు దాదాపు 8 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు. ఇప్పుడు రేపు పొద్దున చచ్చిపోయాడు మీరు చెప్పాలా? వాళ్ళ కొడుకు వేసుకున్న డ్రెస్ అంట 270 కోట్లు అంట డ్రెస్సు. అదే ఏసీ తగిలితే చచ్చిపోతారు చూడు, ఏసీ తగిలితే చచ్చిపోయిన ఆ వాడు 270 కోట్లు అంట పెళ్ళికి వేసుకున్న ఒక డ్రెస్సు. విచ్చలవిడిగా 5,000 కోట్లు ఖర్చు పెట్టారు పెళ్ళికి. కానీ ఇంకా వెనకాల ఎంత ఉంది తెలుసా? కొన్ని లక్షల కోట్లు ఉంది. ఇంట్లో ఉండేది ఎంతమంది తెలుసా? 4-5 కానీ వీళ్ళ కింద పని వాళ్ళు ఎంతమంది తెలుసా? ఎంతమంది? వాళ్ళకి పని చేయడానికి, అన్నం వండడానికి 600 మంది అంట. వాళ్ళ ఇంట్లో గార్డెన్, కార్లు తోడడానికి 600 మంది పనోళ్ళు. వీళ్ళ ఇంట్లో 4 ఉండేది, 4-5. విచ్చలవిడి విలాసవంతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు భూమి మీద. వదిలిపెట్టమా? ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు, దేవుని దయ లేదు, దేవుని కృప లేదు. అన్ని కోట్లకు అధిపతి అయినా 1 కోటి రూపాయలు పెట్టి వాళ్ళ కొడుకులో ఉన్న కొవ్వంతా తీపిలేడా? తీపిలేడా? తీపించచ్చా? తీపించకూడదా? అనేకమైన సర్జరీలు చేయించవచ్చు. ఒక 100 కోట్లు నాయి కాదు అనుకున్న వాళ్ళ కొడుకుని బతికించుకోవచ్చు. కానీ 100 కోట్లు పెట్టినా కూడా వాడు బతకడు. ఏసీ పడితే చచ్చిపోతాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది అంటే డబ్బు ఉంటే మనిషి బతకడం కాదు, మనిషే డబ్బుని ఏలాలి. ఆమెన్ చెప్పండి. మనిషిని డబ్బు ఏలకూడదు, మనం దాన్ని ఏలాలి. మనం కూర్చో కూర్చోవాలి, నుంచో నుంచోవాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు వాడు ఏలుతున్నాడు డబ్బుని, కానీ వాడికి మరణ భయం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? కొడుకు బాగలేదు, మొన్న ఇంటర్వ్యూలో గుక్కబట్టి ఏడుస్తున్నాడు వాళ్ళ కొడుకు మాట్లాడుతుంటే. జాగ్రత్త, డబ్బు ఉండాలి. ఎప్పటి వరకు డబ్బు తెలుసా? నేను చెప్తున్న మాట, మనం బతికినంత కాలం మనకు ఏ లోటు లేకుండా ఉంటే చాలు. ఎస్ ఆర్ నో? నేను చెప్పగలిగినటువంటి మాట అది. లేదయ్య గారు మేము చచ్చిపోయినా కూడా ఇంకా వెనకాల కోట్లు వేస్తుండా, ఇబ్బంది లేదని అనుకుంటే సంపాదించుకో. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీరు భూమి మీద ధనవంతులైన వారి యొక్క ధనం అంట భూమి మీద చిమ్మెట్లు కొడతాయి అంట. ఉందా లేదా? ఉందా బైబిల్లో? ఉందా లేదా? భూలోకంలో ఒంటైనా
సూది బెద్దంలో దూరిద్దేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యమునకు వారసుడు ఎన్నటికీ కానేరడు. పరలోకానికి వెళ్ళాలి అనంటే ఈ లోక సంబంధమైన ధన వ్యామోహముతో కూడినటువంటి ఆశలు, ఆలోచనలన్నీ చంపేసుకొని మనమందరము దేవుని దయను పొందుకొని, దేవుని కృప మన మీద ఉన్నదని గ్రహించుకొని మనం ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో అది దేవుని ఉచితమైన కృప ద్వారా బ్రతుకుతున్నామని కృతజ్ఞత కలిగి మనం బ్రతకగలిగితే దానిని బట్టి దేవుడంట మన ద్వారా గణపరచబడతాడు. అప్పుడు నువ్వు ఏది అనుకుంటే అది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. ముందు క్వాలిటీ లేకుండా దేవుడు మనకి కార్యాలు చేస్తాడా? ముందు నీ నీతిని దేవుడు గమనిస్తున్నాడు. అందుకే అంటాడు, నా నీతిని ముందు మీరు వెతకండి, నా రాజ్యమును వెతకండి, ఆ మీదట మీకు ఏది కావాలో పూర్తి చేయండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ మీదట మీకు ఏది కావాలో అడగండి, అడుగువారికి ధారాళముగా ఇవ్వబడుతుంది అన్నాడు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, సంపాదిస్తున్నావు, ఇంటికి వస్తుంది, మిగులుతుందా? ఎడిపోతున్నాయో తెలియదు. కారణం అడగట్లా. అడుగుట నీ వలనైతే దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. అది నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. దేవుని కృపను పొందుకున్న ఆయన, దయను పొందుకున్న ఆయన సమాజం అంతా కూడా పౌలు గారిని అణిచివేయాలని చూసింది. ఫేస్తూ, ఏయ్ పౌలు కూర్చో, నోరు మూసుకొని అనంటే పౌలు గారు ఎక్కడ బెదర్లా ముందుకు వెళ్ళాడు. ఈరోజు నిన్ను అందరూ అణిచివేయచ్చు, ముందుకు రాకుండా తొక్కేయచ్చు, కానీ వాళ్ళెవరండి తొక్కడానికి? మనిషి తొక్కగలడా మనల్ని? దేవుడు ఆశీర్వదిస్తే ఎస్ఆర్నో? మనం దేవుని చేతిలో ఉన్నాం. దీవింపబడాలంటే ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదండి. మన ప్రవర్తన మార్చుకుంటే చాలు, మనం దీవింపబడతాం. మన ఆలోచనలు, మన మాట తీరు, మన నడవడిక దేవుని మీద ఆధారపడి బ్రతకగలిగితే నువ్వు కూర్చున్న దగ్గరే దేవుడు సెలయేలులను ఉబికింపజేస్తాడు. ఆమేన్. ఇస్తాడేవడా? నువ్వు నమ్మగలుగుతున్నావు ఈ మాట? నేను అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కాదు, దేవుని కృప లేనిది, భూమి లేని చెట్లు ఎట్లా ఫలిస్తుందండి? మట్టి లేకుండా చెట్టు ఫలిస్తుందా? మట్టి ఉండాలి, మట్టిని గొయ్యి తీయాలి, చెట్టు పెట్టాలి. దానికి ఏం కావాలి? మళ్ళా నీరు కావాలా? మనం ఒకటే చూసుకోకూడదు, అన్ని విధాలుగా దేవుని కృప మన మీద ఉందా లేదా, మనము దేవుని చేత నడిపింపబడుతున్నామా, దురాత్మ చేత నడిపింపబడుతున్నామా, మనుషుల చేత నడిపింపబడుతున్నామా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నామని మనం చెక్ చేసుకుంటూ ముందుకు సాగాలి. అణిచివేయాలని చూసిన ఫేస్తుని అణిచివేసేశాడు పౌలు. కొట్టిగట్టిగా చప్పట్లో. అణిచివేయాలని ఫేస్తు చూశాడు, కానీ పౌలు గారు చాకచక్యంగా ఏం చేశాడు? రాజుకే తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఓ ఫేస్తు, ప్రజలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఫేస్తు, నీకేం తెలుసు? చాలే, ఇక మాట్లాడింది కూర్చో అన్నాడు. ఇప్పుడు ఏమైనా మాట్లాడగలిగాడా ఫేస్తు? ఏమైపోయాడు? అందరి ముందల ఈయన కించపరచలేదు, కానీ వాళ్ళందరి ముందల తెల్లముఖం వేసుకొని కూర్చున్నాడు. ఈరోజు నువ్వు కూడా సమాజంలో తెలివిగా ప్రవర్తించు. ప్రతి దానికి, ప్రతి విషయంలో మనము ఉరుకులాడకుండా, పరుగులు ఎత్తకుండా దేవుని మీద ఆధారపడి కనిపెట్టడం నేర్చుకో. దేవుణ్ణి అడగడం నేర్చుకో. దేవుణ్ణి అడిగి బ్రతిమలాడుకొని దేవుని దగ్గర నువ్వు పొందుకునే బహుమతి ఈ లోకంలో ఎవరి దగ్గర ఉండదు. ఆమేన్. ఈ లోకంలో ఎవరి దగ్గర ఉండదు. ఆయన ఇచ్చే బహుమతే ఒక ప్రత్యేకం. ఆయన దగ్గర నుంచి వచ్చే ఏ బహుమతి ఈ లోకంలో నీకు దొరకదు. ఆయన దగ్గర మొదటి బహుమతి పేరేందో తెలుసా? మొదటి బహుమతి నీ ఆయుష్షే. నీ ఆయుష్ ఈ లోకంలో ఎవడైనా కాపాడగలడేమో, అలాంటి శక్తిమంతుడి భూలోకంలో ఉన్నాడేమో, ఒక్కడిని తీసుకురా. ఆయుష్నిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి తిరిగితే కరెక్టనా? లేకపోతే రెండోది నీ గుండె. జీవితంలో దానికి బోరు రాకుండా అది ఆగిపోకుండా
నిత్యము నిరంతరాయంగా కొన్ని కోట్ల సంవత్సరాలు ముందుకు సాగేటట్లుగా ఎవడైనా చేస్తాడేమో, అలాంటి ఉంటే ఒకరిని తీసుకురా. అలాంటి కూడా ఉన్నాడు భూమి మీద? వాడు కూడా లేడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నట్టు? ఆధారమే లేని వాటిని మనకు చూపించి, ఆధారంగా అన్నీ మనకిచ్చి, ఆహారాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, లోపల అనేకమైనటువంటి అవయవాలను ఇచ్చి బ్రతకండి అని పంపించాడు. ఇప్పుడు ఆ అవయవాలన్నింటిని మనమే పాడు చేసుకుంటున్నాం కదా. అతి ఆలోచనలతో, అతి అప్పులతో, అతి ఆహారాలతో, అతి త్రాగుళ్ళతో, అతి నడవడికలతో, అతి ప్రవర్తనతో మన అవయవాలను మనమే పాడు చేసుకుంటున్నాం. ఎస్ సార్ నో? మన ఆలోచనలతో ఎక్కువేమొస్తుంది తెలుసా? హెడ్ ఎక్ వస్తుంది, నరాల వీక్నెస్ వస్తుంది, తిండి సరిగ్గా తినం, వాంతులు అవుతాయి, హాస్పిటల్కి వెళ్తాం. అమ్మ నువ్వు సరిగా అన్నం తినలేదు కాబట్టి నీకు ఒక బలహీనత వచ్చింది, ఐబీపీ పెరిగింది, షుగర్ వచ్చింది, లేకపోతే నరాల వీక్నెస్ వచ్చింది, లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయినాయి, లేకపోతే కిడ్నీ వాసింది, లివర్ పాడయింది, లివర్ ఫెయిల్ అయ్యింది, పేగులు వాసినాయి, కడుపులో గడ్డలు ఉన్నాయి. ఇలాంటి రోగాలు ఎందుకు వస్తున్నాయి? అతి ఆలోచన మనకు మనమే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. నీ దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే నువ్వు ఆయన మీదే ఆధారపడటం నేర్చుకో. ఇంక ఈ లోకంతో వద్దు. ఈ లోకమంతా కలుషితం, కల్ముషం. ఎస్ ఆర్ నో? నీ గుండెను బాగు చేసేది, నిలబెట్టేది ఆయనే. నీకు ఆయుష్నిచ్చింది ఆయనే. ఆయన మీద ఆధారపడదాం. ఆయన కృపను ఎప్పటికప్పుడు పొందుకుంటూ ఉందాం. పౌలు గారు కృపను పొందుకున్నాడు. మనం కూడా అదే కృప పొందుకొని ఎప్పటికప్పుడు బలాఢ్యులుగా ఈ లోకంలో దేవుని కోసం నిలబడదాం. ఎంతమంది నిలబడతారో అంతమందిని దేవుడు భూలోకాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్తాడు. అది నా నమ్మకం. తీసుకెళ్ళాలంటే ముందు మనలో ఈ కొద్దిగా ఉంటాయి చిల్లర తత్వం, అది చంపబడాలి. అది వెళ్ళిపోతే నీ దగ్గర నిలబడాలంటే జనాలు భయపడాలా. అలాంటి పేరు మనకు దేవుడు ఇస్తాడు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నేను ఎన్నడూ విననటువంటి మంచి పేరుని నీకు, మంచి పేరు, మంచి ప్రఖ్యాతిని నేను ఇస్తాను అన్నాడు దేవుడు. మరి ఆ ప్రఖ్యాతులు మనం దేవుళ్ళలో పొందుకోవాలా లేదా? చాలామంది దగ్గరికి వెళ్ళండి, కొంతమంది ఏమో వ్యతిరేకిస్తారు, కొంతమంది ఏమో చర్చికి వెళ్ళే వాళ్ళని గౌరవంగా ఇంట్లో పిలిచి అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అమ్మా అంటారు. రెండు చేతులు పట్టుకొని మా కోసం ప్రార్థన చేయండి అమ్మా బిడ్డ అంటారు. పెద్దోళ్ళు మా కోసం కూడా చేయండి అమ్మ, మీ యేసయ్య ఆ నాయన గొప్ప దేవుడే, ఆ గొప్ప దేవుడు మా కోసం కూడా ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పాను. నీకు ఎక్కడ ఘనత వచ్చింది? యేసయ్యను బట్టే మనకు ఘనత. ఆ యేసయ్యను వదిలేసావనుకో నీకు ఈ లోకంలో ఘనత ఉండదు, ఇంకెక్కడా ఘనత ఉండదు. కాబట్టి యేసును పట్టుకొని యేసు కొరకు జీవిస్తూ యేసు కొరకే తుది శ్వాస ఉండాలా. ఇంకోటి ఏందనంటే నువ్వు దేవుడిని ఒకటే అడుగు, దేవా నేను కరువులతో పండుకోకుండా నాకు తగినంత ఆహారం నాకు దయచేయి, నాకు ఎక్కువ వద్దయ్యా, నేను బ్రతకగలిగే దీవెని నాకు ఇచ్చాడు. ఎంతవరకంట? నేను బ్రతకగలిగే దీవెని నాకు దయచేయి. నువ్వు అలా అడిగేవనుకో, నువ్వు కొద్దిగా అడిగితే దేవుడు ఎలాంటోడు చెప్పండి? దేవుడు ఎలాంటోడు? నువ్వు కొద్దిగా అడిగేవనుకో దేవుడు ఎలాంటోడు? ఇప్పుడు ఒక ఆమె, ఇప్పుడు పిల్లోడు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఆకలి అవుతుందని ఏడుస్తాడు. అమ్మ ఏం చేసిద్ది? అడుక్కున్నవాడు వచ్చి అమ్మా నాకు పల్లె నిండా అన్నం పెట్టంటాడా? ఏమంటాడు మీరు చెప్పండి, అందరూ యాక్షన్ చేయండి ఒకసారి. అడుక్కునేవాడు వచ్చి ఏమంటాడు? అమ్మా అందరు చెప్పాల, మొదటి వచ్చే మాట అమ్మా ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా అంటాడు. ఏమంటాడు చెప్పండి? అమ్మా కొద్దిగా అన్నం ఉండేయమ్మా అండో, అమ్మా ఒక్క ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా అంటాడు. ఒక్క ముద్ద. ఎస్ఆర్ నో విన్నవాళ్ళు చేయొత్తండి. ఎవరన్నా ఈ మాట విన్నారా? అమ్మా ఒక్క ముద్ద అన్నం ఉంటే పెట్టండి అమ్మా. విన్నారా ఎప్పుడన్నా? విన్నారేం లేదా? ఆడు అడిగింది అన్నమే. మరి మన అక్క ఏం చేసి చెప్పండి?
ప్లేట్లో పట్టుకొస్తా అన్నం, ఇంకా దాంట్లో కొద్ది కూర. ఇక వాడు ఏం చేస్తాడు, ముద్ద వేయించుకొని ఎలా ఆడుకోపోయి 4-5 ముద్దలు కలుపుకొని తినాల్సినోడు ఇక అమ్మా ముద్ద పెట్టమ్మా అనగానే ఆడే కూర్చొని కడుపు నిండా తినేస్తాడు నీళ్ళు తాగి. హల్లెలూయా. దేవుని కృప లాంటిది. కొట్టుగట్టుగా చప్పట్లో. నువ్వు ఒకటి అడిగితే దేవుడు 100 ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. మనం అడగడమే లేటు, అడుగు వారికంట దేవుడు సమృద్ధిగా కుమ్మరించువాడు. అడుగుదామా ఈరోజు నుంచి? కృప నీ మీద విస్తరించునుగాక. ఆమేన్. కృప నీకు సమృద్ధిగా దొరుకునుగాక. ఆయన కృపలో నువ్వన్నీ సమకూర్చుకుందువుగాక. అమ్మా ఒక ముద్దు పెట్టమ్మా అని మనుషులను అడిగినట్టుగా యేసయ్యా ఒక దీవెన నాకు దయచేయి. ఒక ఆమె అడిగింది, అయ్యా నాకు ఒక దీవెన దయచేయి అంది. ఆమె పేరు ఏం పేరు తెలుసా? అక్సా. ఏం పేరు ఆమె పేరు? అక్సా. అయ్యా నాకు మెరక మడుగులు ఇచ్చావు, పల్లపు మడుగులు ఇచ్చావు, నాకు దీవెన దయచేయి అంది. దీవెన దయచేయి అంది. ఆ నానంట దీవెనే కాకుండా మెరక మడుగులు, పల్లపు మడుగులు అన్నీ ఇచ్చి నీటి మడుగులను కూడా ఇచ్చేసాడంట. ఆమెకు ఏ కొదువు లేకుండా ఆయన ఇచ్చి పంపించాడంట. మరి ఈరోజు నీకు కొదువు లేకుండా ఉండాలంటే నువ్వు దేవుడిని ఒకటే అడగాల, అయ్యా అయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. అందరం మోకాళ్ళేసి అందరం కళ్ళు మూసుకొని దేవుని కృప నన్ను వదిలిపెట్టి పోవద్దని అందరం అడుగుదాం. ఈరోజే మన జీవితం అనుకో, ఈ లోకం అంతా తల్లకిందులైపోతుంది అనుకో. ఈ ఒక్కరోజు నువ్వు ఎలా దేవునికి ప్రార్థిస్తావో ప్రార్థించు. ఒక్కసారి ఆలోచన చేయండి. మొన్న ఢిల్లీలో భయంకరమైనటువంటి వరదలు వచ్చేసి మొత్తం మునిగిపోయి, నీట మునిగిపోయి కార్లన్నీ కొట్టుకొని పోయినాయి. జలప్రలయం వచ్చేసింది. కానీ దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడుతున్నాడు. ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయారు.